ఉమ్. మరి ఈరోజు ఈ మధ్యకి ఇలా రావడానికి దేవుడు మాకు ఎంతో సాయం చేశాడు. మరి నేను ఇంచుమించుగా 20 సంవత్సరాల నుంచి ఇలా ఏజెన్సీ ప్రాంత సువార్త పరిచయకి మీలాంటి వాళ్ళ దగ్గర చాలా మందికి వెళ్ళాను. కొన్ని కష్టమైన మార్గాల్లోంచి కూడా వెళ్ళాం. ఈరోజు ఆ కష్టమైన మార్గాల్లో ఇదొకటి లెక్కలో రాసుకోవాలి మేము. అంత కష్టమైన మార్గమైనా సరే ఈ కొద్ది మంది మీరున్నా మీకోసం పెద్దయ్య గారు మొత్తం అందరూ కలిసి ఇలా రావడానికి దేవుని ప్రేమ అంతే, అంతకని ఏం కాదండి. మీరు కూడా యేసుప్రభు గారి గురించి తెలుసుకోవాలి. మీ ప్రాంతాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో మీ బంధువులకి మీరు యేసుప్రభు గారి గురించి చెప్పాలి. మీరు రక్షణ పొంది బాగుపడాలి, మరి వాళ్ళు కూడా బాగుపడతారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతాను చూడండి. ఒక 25-26 సంవత్సరాల క్రితం నేను ఒక హైందవ ధర్మంలో ఉంటుండి వాటరింగ్ పని చేసుకుంటుండి గుమ్మాలు కిటికీలు మంచాలు ఇవన్నీ చేసుకునేవాడిని. మేస్త్రి దగ్గర కూలి పని చేసేవాడిని. వచ్చిన డబ్బులతో కుర్రలతోటి సాయంకాలం ప్యాకెట్లు ఆడి తాగడం, సిగరెట్లు తాగడం, మరి మందు తాగడం, ఇలా ప్యాకెట్లు ఆడి ఇలా రోజంతా గడిచిపోతుంది. పగలంతా పని, రాత్రిలేమో ఇలా తాగడం, వీళ్ళతో తిరగడం. పెళ్ళి అయింది. పెళ్లి సంబంధం మా దగ్గర అమ్మాయిని పెళ్లి చేశారు. నాకు ఉండడానికి సొంత ఇల్లు లేదు, బతకడానికి ఏదో కొంచెం జీతం వస్తుంది అంతే. అందరూ మళ్ళీ తాగుడు. నాకు ప్యాకెట్ తాగుడైతే కొంచెం తాగేసి పడిపోవచ్చు. ప్యాకెట్ అయితే ఎంత పట్టుకెళ్ళినా అక్కడ ఆస్తులు సరిపో అంత. అలాంటి మోసకరమైనది ప్యాకెట్ అంటే. అలాంటి దాంట్లో కూడా ఉండేవాడిని. నేను అలాగా నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్న సమయంలో చివరికి కొన్ని రోజులు అయ్యేటికల్లా ఏమండి నాకు బలహీనత మొదలైంది. ఏంటా బలహీనత అంటే దగ్గుతుంటే రక్తం పడేది. ఎక్కువ తాగేసేవాడిని. ఎవరు అడిగేవారు ఉండేవారు కాదు. వడ్డకి పని కదా, మోసం, అబద్ధం మాటలు చెప్పేసి రోజుకి 300-500 సంపాదించేదానికి 1500-2000 సంపాదించేసేవాడిని అబద్ధాలు చెప్పేసి. వచ్చిన డబ్బులన్నీ మా యొక్క స్నేహితులకి మందు పోయించడం, నేను ఫుల్గా తాగేది, రోడ్డు మీద పడిపోవడం. ఇంటికి వెళ్ళి ఇంకా అన్నం తినలేదు. ఇంటికి వెళ్తే తాగానని తెలిస్తే తిడతారని సీక్రెట్గా అలాగా చీకట్లోనే, కరెంటు కూడా లేదు మా ఇంట్లో, లాంతరు వెలిగించుకునే వాళ్ళం. అలాంటప్పుడు పడిపోయి మనం పడుకునిపోవండి. రాత్రి తిండి తినేవాడిని కాదు. అలాగా తిండి తినకుండా ఫుల్గా తాగేయడం వల్ల, పగలు రాత్రులు తాగేయడం వల్ల జబ్బు వస్తుంది. నాకేమో సంవత్సరానికే, పెళ్ళైన సంవత్సరానికే కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన ఆనందం మరి ఇంకా ఎక్కువ తాగేశాడు. అలా తాగి ఆరోగ్యం పాటు చేసుకుని చివరికి జబ్బు వచ్చి చచ్చిపోవడానికి సిద్ధమైపోయాను. చచ్చిపోవడానికి దగ్గర అయిపోయాను. హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్ గారు అన్నాడు, నువ్వు చాలా ప్రమాదంలో నాయన, ఆరోగ్యం అంతా చెడిపోయింది, నువ్వు ఇంటికాడి నుంచి వెళ్తావు కానీ ఏదో ఒక రోజు ఇంటికి రావు, దారిని పడి చచ్చిపోతావు. ఎందుకంటే లోపల పాటలని పాడైపోయినరా, ఊపిరితిత్తు నిండా పొగే ఉందిరా, ఎన్ని సిగరెట్ కలుపుతారా, మరి ఎందుకు ఇలా పాటు చేసుకున్నాను. డాక్టర్ గారు వాళ్ళ సొంత కొడుకుని తిట్టినట్టుగా నన్ను కూడా తిట్టాడు. నాకు భయం వేసింది. అప్పుడు నాకు 2 కొడుకులు. నేను ఎలాగైనా బాగుపడాలి, ఎలాగైనా ఆరోగ్యం కావాలి, ఎలాగైనా బతకాలని కోరిక పుట్టింది. అప్పుడు కొంతమంది యేసుప్రభు నమ్ముకోయా, నువ్వు బాగుంటావు అని చెప్తుంటే నేను యేసుప్రభు ససేమరి నమ్ముకోనని చెప్పేవాడిని. అలా వాదించి నాకు తెలిసిన హిందూ దేవుళ్ళ గుళ్ళకి అన్నిటికీ వెళ్ళాను. పూజలు చేశాను. 40 రోజులు భవానీమాల వేసాను. భవానీమాల వేసిన తర్వాత ఈ తాగుడు సిగరెట్లన్నీ 40 రోజులు మానేశాను. 40 రోజులు మానేసాక బాగుంది, హ్యాపీగా, సంతోషం ఉంది. అయితే నా పని నేను చేసుకుంటున్నాను. ఈ లోపు మా గురు భవాని గారు నాకు కవర్ పెట్టాడు వేరే వాళ్ళతో. ఆయన సైకిల్ షాప్ పని చేస్తాడు. నాకు కవర్ పెడితే వెళ్తే నా పేరు బుజ్జి అని పిలిచాడు. బుజ్జి, మరి ఇలాగా మేము అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చాం కదా, మనందరం మాల వేసుకొని మనందరం నైవేద్యం పెట్టుకోవాలి, అది లేకపోతే అమ్మవారు కోపడతాం మన మీద అంటే మరి ఏం చేయమంటున్నాను చెప్పండి అంటే, ఒక 300 ఇవ్వు చాలు, మేము మిగతా అన్నీ మేము చూసుకుంటామని 300 తీసుకున్నారు. ఇప్పటికి 26 సంవత్సరాల క్రితం 300 ఇచ్చేసాను. అయితే మరి పలా టైంకి వచ్చారు, 2 రోజుల్లో, రేపు లేదు ఎల్లుండి వచ్చారని చెప్పేసాను. వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అందరికీ మందు బాటిల్, మందు గ్లాసులు రెడీ చేశారు. మళ్ళీ మా అందరికి వచ్చిన అందరికీ మాంసం తెచ్చారు, మాంసం వండేశారు, మందు గ్లాసు రెడీ చేసి నాకు గ్లాస్ పెట్టారు. అయ్యి బాబాయ్, మా భవాని గారు నాకు వద్దండి, నేను తాగనని చెప్పేసి అంటున్నా సరే ఆయన ఏమంటారు తెలుసా, మనం తాగడం మన అమ్మవారికి చాలా ఇష్టమైన పని కాబట్టి తాగినానంటే ఆవిడ కోపం వస్తుంది. ఈసారి తాగి నీకు తర్వాత నుంచి నువ్వు ఎలా ఉంటావో ఎలా చేస్తావు చేయన్నాడు. ఆయన చెప్పిన మొమ్మటానికి నేను మళ్ళీ తాగేశాను. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎక్కువైపోయింది. తాగుడు ఎక్కువైపోయింది, దగ్గుతుంటే రక్తం పడ్డ ఎక్కువైపోయింది, మనిషిని సన్నంగా అయిపోయాను, చచ్చిపోయే దగ్గరికి వచ్చాను. ఎంతమంది దేవుడి గుళ్ళకి అయితే వెళ్ళాను. మళ్ళీ అన్ని దేవుడి గుళ్ళకి వెళ్ళి గుడికి వెనకాలకి వెళ్ళి తలకాయ ఆ గోడకేసి కొట్టుకుని ఏడుస్తుండేవాడు, శివుడా నన్ను బ్రతికించు, అలాగే రాముడు అని బ్రతికించు, ఆంజనేయ స్వామిని బ్రతికించు, సాయిబాబాని బ్రతికించు, దుర్గమ్మని బ్రతికించని ఈ గోడకి వెళ్ళి తల కొట్టుకుని గుడికి వెళ్ళి కొట్టుకుంటున్నామండి. ఏ ప్రయోజనం ఉండేది కాదు. చివరికి నేను అసహించుకున్నటువంటి ఆ దేవుడి గురించి మళ్ళీ చెప్పడం వల్ల 2-3 అప్పుడు అనుకున్నాను, ఇంతమందిని నమ్మాను,
ఎవరి ద్వారా నాకు ఒక సమాధానం కూడా రాలేదు, జబ్బు తగ్గే దారి లేదు, బతికే అవకాశం లేదు. యేసుప్రభుని దేవుడు అందరూ అంటున్నారు కదా, నేను కూడా ఒకసారి చూద్దాం, యేసుప్రభు నమ్ముకుందాం, ఒకవేళ ఆయన బాగు చేస్తే ఆయన కోసం బతుకుతాను, లేకపోతే ఆయన కూడా బాగు చేయకపోతే చచ్చిపోతాను అనుకుని, అప్పుడు మా దగ్గర ఇంటి దగ్గర చర్చి పెడితే అక్కడికి వెళ్తే ఆయన మరి 3 దినాలు ఉపవాసం ఉండండి మీకు బాప్తిస్మం ఇస్తానని 3 దినాల ఉపవాసం పెట్టి 3 దినాల ఉపవాసం అయిన తర్వాత నాకు బాప్తిస్మం ఇచ్చారు. దేవుని స్తోత్రం కలిగింది. కానీ చచ్చిపోవాల్సిన నేను బాప్తిస్మం పొందిన వెంటనే నాలోనికి తెలియని ఒక శక్తి, ఆనందం, ఒక నూతనమైనటువంటి బ్రతుకులాగా అనిపించింది. లోకం అంతా కొత్తగా కనబడడం మొదలెట్టింది. అక్కడి నుంచి మొదలెట్టిన దేవుడు నన్ను కాపాడడం. దగ్గుతుంటే రక్తం పడుతుంది జబ్బుని బట్టి డాక్టర్ గారు అయితే నువ్వు ఎంతకాలం బతకమని చెప్పేసాడు ఆయన. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ జబ్బు లేదు, ఆ రోగం లేదు, దగ్గుతుంటే రక్తం పడలేదు, మొత్తం అన్ని పోయినాయి. మందు సిగరెట్ అన్నీ ఉంటేనే కానీ నేను బతకలేకపోయాను. తలగడి కింద మందు బాటలు, సిగరెట్ పెట్టి అగ్గి పెట్టి ఎప్పుడు ఉండినా తల కింద. ఎప్పుడు మెరుగొస్తే అప్పుడు కొంచెం మందు తాగడం, ఓ సిగరెట్ వెలిగించడం, అలా తినడం, మళ్ళీ కునుకుపట్లు వస్తే మళ్ళీ పడుకోవడం. అలాంటి బానిసత్వం బతుకుని నన్ను యేసుప్రభు విడిపించి తాగుడు నుంచి, సిగరెట్ నుంచి, కైని, గుటక, గంజాయి అన్ని అలవాట్ల నుంచి కూడా దేవుడు ఏం చేశాడండి, ఒక్క 3 రోజులు ఉపవాసం ఉండడం ద్వారా తప్పించేశాడు, విడిపించేశాడు. ఇప్పటికీ నాకు ఆ రోజు నేను తాగి నేను మా అన్నయ్య కొట్టుకుంటుంటే రోడ్డు మీద పడిపోతుంటే నాకు బుద్ధి చెప్పిన వాళ్ళు ఇంకా తాగుతూనే అక్కడ. నేను అప్పుడే 26 ఏళ్ళైంది దేవుడి దగ్గరికి వచ్చి ఆ తాగుడు వ్యసనాన్ని విడిచిపెట్టి. గొప్ప దేవుడు అంటే మనుషులు చేయలేరండి ఎవరు కూడా. నా తల్లి నాకు నా ప్రాణం కాపాడడానికి ఒక కిడ్నీ ఇచ్చేమండి ఇచ్చేది, లివర్ ఇచ్చేమండి ఇచ్చేస్తుంది, కానీ నా జీవితం కాపాడుతుందా? అలాగే మీరు మీ పిల్లల బతుకులు ఏమి బాగు చేయలేరండి. మీరు యేసుప్రభు వారే అందరినీ బాగు చేసే దేవుడు. నమ్మండి, విశ్వసించండి, తప్పనిసరిగా యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోండి. మీరు మీ కుటుంబాలు ధన్యులు అవుతారు. 26 ఏళ్ళైంది, రాయిలా తిరుగుతున్నాను పొడికిని. ఇంకా ఎంతకాలం తిప్పుతాడు దేవుడు, అనేక చోట్ల తిప్పుతాడు. నాకున్న బలహీనతను బట్టి ఇలాంటి ప్రాంతాన్ని రాలేను నేను. షుగరు, బీపీ టయానికల్లా తినకపోతే మనిషి ఇలాగే షేక్ అయిపోతాను, గుండుకొచ్చేది, దడొచ్చేది. అయినా దేవుడి పనులు ఉన్నాం కాబట్టి అలాంటి ఏమీ లేవు. దేవుడిని బట్టి మీరందరూ కూడా దేవుడు తెలుసుకోండి అమ్మా. ఎందుకంటే మీరు నమ్ముకోవడం వల్ల మాకే లాభం లేదు. నేను నమ్ముకోవడం వల్ల నాకు చెప్పిన వాళ్ళకైనా లాభం ఉందా? ఒక పాయింట్ ఆలోచించండి మీరు. నేను తాగి తిరుగుతున్నాను, నాకు ఒక అతను చేసి నమ్ముకోమన్నాడు, నేను నమ్ముకున్నాను. నేను నమ్ముకొని నేను బాగుపడ్డానా, అతను బాగుపడ్డా? నేనే బాగుపడ్డాను కదండి. అలాగే మీరు కూడా బాగుపడతారు. మీరు పొద్దున ఎప్పుడో వస్తాం సారి, మళ్ళీ మీకు ఏదైనా ఇవ్వడానికి వస్తాం. మీ దగ్గర నుంచి 1 రూపాయి కూడా, పావలా కూడా మాకు వద్దు. మళ్ళీ కొంతమందిని మీ గురించి చెప్పి అక్కడ ఏదైనా మంచి మంచి వస్తువులు తీసుకొచ్చి కొన్ని స్టీల్ సామాన్లు కూడా తెస్తాం. ఏమంటే ఇలాంటిది ఏదైనా దేవుడు ఇచ్చిన ప్రతిదీ మళ్ళీ పట్టుకుని వస్తాం. మీరు ప్రభువుని నమ్ముకోండి, మీరు ఈ భూమి మీద సుఖంగా బతుకుతారు. ఒకవేళ చావు అనేది ప్రతి మనిషికి ఉంది. చావు తర్వాత, చచ్చిపోయిన తర్వాత దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం కలిగింది కాక అందరూ 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ అందరూ చెప్పండి రా, హల్లెలూయా. ఈ అమ్మ ఇలా చేయి పైకి ఎత్తితే 100 రూపాయలు కట్టాలా మనం చెప్పండి. ఇక్కడ ఎవరన్నా రాసుకుంటున్నారా? చేయి పైకి ఎత్తే 100 కట్టాను అన్నారా? 2 చేతుల పైకి చెప్పండి సార్ ధైర్యంగా. హల్లెలూయా చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఆ చెల్లి నువ్వు అసలు చెప్తే చేయండి కానీ చేయి పైకి ఎత్తే ఇలాగా ఇలాగా ఇలాగా. హల్లెలూయా. నోరు తెరవండి, నోరు తెరిచి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి అందరూ హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. మీరందరూ యేసు రక్తమే చెప్పండి అందరూ. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అనుకోండి. మీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, జ్వరం వచ్చినా, ఏది వచ్చినా ఈ ఒక్క మాట చెప్పండి. ఏమంటారు? యేసు రక్తమే జయం జయం అని అనుకోండి. అలా 10 సార్లు అనుకోండి. గుండె మీద చేసుకుని జబ్బు కాదు, జాడ్డి కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి అన్ని పారిపోతాయి. చచ్చిపోయినా నేను చచ్చిపోయినంటే బతికాను ప్రభు దగ్గర. తెలుసండి 2012లో డెంగ్యూ ఫీవర్, పచ్చకాయలు వచ్చేసాయి. ఏజెన్సీ సువార్తకి వెళ్ళినందుకు దోమ కుట్టి డెంగ్యూ ఫీవర్ వచ్చి పచ్చకాయలు రెండు ఒకేసారి వచ్చాయి. ఐసీలో పడేసారు. మనిషి ఇంత లోపల పోయిన పచ్చగా. డాక్టర్లు చెప్పేసారు ఇతను సరిగ్గా అయిపోయింది, చచ్చిపోతారు, పట్టుకోండి నేను. కానీ సేవకులు అందరూ వచ్చి నా మీద చేతులు ప్రార్థన చేశారు. దేవుడు నన్ను బతికించాడు. దేవుడు స్తోత్రం కలిగింది. 12లోనే పోవాలి, మళ్ళీ ప్రాణం అది, కానీ దేవుడు కాపాడు. అటువంటి దేవుడు అండి మన దేవుడు. మంచి దేవుడు అండి. నమ్మనమ్మ, విశ్వసించండి, తెలుసుకోండి. ఇలాగ ఉండిపోకండి. మీరు మీ పిల్లలు మీ పిల్లలు బాగా చదువుకోవాలి. చూడండి పిల్లలకి మరి ఇక్కడ స్కూల్ అయినా కట్టారో లేదో, చదువు చెప్పి వాళ్ళు వస్తున్నారో లేదో తెలియదు, కానీ పిల్లలు బాగా చదువుకోవాలా, వీళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకోవాలి. అలాగే ఎదుగుతూ పెద్దోళ్ళు తాగుతూ ఉంటారు, వాళ్ళ వెనకాల పిల్లలు వాళ్ళని చూసి వీళ్ళు కూడా తాగుడు నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకోనివ్వకండి. భయం చెప్పండి, పిల్లలకి చదువు చెప్పండి, గొప్ప వాళ్ళు అవుతారు, ఉద్యోగాలు చేస్తారు, మీ ప్రాంతాన్ని అంతటిని బాగు చేస్తారు. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించి మీ అందరికి ప్రభు రక్షణ దయచేయను గాక. ఆమేన్ చెప్పండి.
మంచిది.